సత్తెనపల్లి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి నోటి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అభ్యర్థి, అదేవిధంగా వైసీపీ నాయకులు మంత్రి అంబటి రాంబాబు గారు, వీరిద్దరిలో గెలిపేవాలనుకుంటున్నారు. యాజ్ ఏ మీరు టీడీపీ నాయకులు, మీరు మీ క్యాడర్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. నా పేరు కంబాల వెంకటేశ్వరరావు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని. మీరు అడిగిన ప్రశ్న ఎట్లా ఉందంటే, తులసి మొక్క లాంటి కన్నా లక్ష్మణ గారికి, గంజాయి మొక్క లాంటి అంబటి రాంబాబు గారికి పోలిక అడుగుతున్నారు. ఇద్దరు కూడా 1989లో శాసనసభ్యులకు ఎన్నికయ్యారు. కన్నా లక్ష్మణ గారు దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల ఆమోదాన్ని పొందుతూ దాదాపు 25 సంవత్సరాల పాటు శాసనసభ్యులకు కొనసాగారు. అదేవిధంగా 16 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తి. మరి రాంబాబు గారు 1989లో గెలిచిన తర్వాత మళ్ళీ 2019లో గెలిచారు. 30 సంవత్సరాల పాటు ప్రజలు చేదరించుకున్నారు. ఇటువంటి వ్యక్తి గురించి కన్నా రాంబాబు గారికను అంబటి రాంబాబు గారికి పోటీ పెట్టడం అనేది అనైతికం. అయితే ఈరోజు మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కన్నా లక్ష్మణ గారు ప్రజల మనిషి, ప్రజలు కోరుకున్న మనిషి, ప్రజల సమస్యలను అవగాహన కలిగిన వ్యక్తి. దాదాపుగా పెదకొరపాడులో 20 సంవత్సరాల పాటు శాసనసభ్యులు కొనసాగి అక్కడ అనేకమైనటువంటి సమస్యల్ని పరిష్కరించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని సత్రపల్లి నియోజకవర్గంలో నిజంగా ఇక్కడ పోటీ చేస్తామంటే సత్రపల్లి ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. అందువల్లనే ఆ నమ్మకంతో సత్రపల్లి ప్రజలు కన్నా లక్ష్మణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ముందుకు వచ్చారు. అంబటి రాంబాబు గారు ఎందుకు ఓడిపోతున్నారంటే, అతని నోటి దూల వల్ల అతనికి పనిచేసినటువంటి క్యాడర్ కూడా, ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి క్యాడర్ కూడా అతను చేదరించుకొని బయటికి వెళ్ళిపోయారు. మరి అటువంటి కొంత వర్గాన్ని కూడా పక్కకి వెళ్ళిపోయింది. అటువంటి వర్గాన్ని మరి కన్నా లక్ష్మణ గారు అనుకూలంగా మలుచుకోవడంలో సఫలీకృతులు అయ్యారు. కాబట్టి తప్పనిసరిగా సత్రపల్లి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో కన్నా లక్ష్మణ గారు గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీరు చేసిన కృషి, ఈ కన్నా గారి గెలుపు కోసం ఒక టీడీపీ నాయకుడిగా మీరు చేసిన కృషి ఏంటి? కన్నా లక్ష్మణ గారు నాకు యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. 1988 నుంచి కూడా, అప్పటి నుంచి కూడా కన్నా లక్ష్మణ గారు నాకు అభిమానం. కాబట్టి సత్రపల్లికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అతని విజయం కోసం మా వంతుగా బాగా సమయం అంతా సంవత్సరం పాటు సమయం కేటాయించాము. దాని కృషి ఫలితంగానే రేపు రాబోయే రిజల్ట్ చూపిస్తుంది. తప్పనిసరిగా ఆయన విజయాన్ని మేము కాంక్షిస్తున్నాము. ఆయన విజయంతో పాటుగా అతనితోనే మా జీవితం కూడా కొనసాగుతుందని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.